హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీకి కొత్త సీఎస్ అండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఆ తర్వాతే ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిలు జమ అవుతాయా? అంటే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సీఎస్ నియామకం అండి. కీలక పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్య ప్రభుత్వ కార్యదర్శి అండి. సీఎస్ నియామకం కోసం ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఈ కొత్త సీఎస్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ప్రస్తుత పరిస్థితులు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు పదవి విరమణ. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ గారు పదవీ కాలం అనేది పొడిగింపు కోసం ఎలాంటి ప్రతిపాదనలు ఇంకా రాకపోవడంతో ఆయన పదవీ విరమణ ఖాయమైనట్టే కనిపిస్తోంది. తదుపరి నియామకానికి సిద్ధత. రాష్ట్ర ప్రభుత్వం సీనియారిటీ, అనుభవం, విశ్వసనీయతల ఆధారంగా కొత్త సీఎస్ ఎంపిక ప్రక్రియనైతే వేగవంతం చేసింది. కొత్త సీఎస్ ఎవరంటే సాయి ప్రసాద్. సీనియారిటీ జాబితాలో మూడో స్థానంలో ఉన్న సాయి ప్రసాద్‌కు కొత్త సీఎస్ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారము. చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో కీలక భూమిక వహించిన సాయి ప్రసాద్ జగన్ ప్రభుత్వంలో కూడా స్పెషల్ సీఎస్‌గా పనిచేశారు. సీనియారిటీతో తోడు ఆయన సుదీర్ఘ అనుభవంతో ఈ పదవికి అర్హత కలిగిస్తుందని అయితే భావిస్తున్నారు. శ్రీలక్ష్మి సీనియారిటీ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న శ్రీలక్ష్మి కొన్ని అవినీతి ఆరోపణల కారణంగా ఈ పదవి పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అనంతరాము సీనియారిటీలో ఉన్నప్పటికీ మాజీ సీఎం చంద్రబాబుకు ఆయనపై సదాభిప్రాయం లేకపోవడం ఆయన నియామకానికి ప్రతికూలమైంది. ఇక ఉద్యోగుల పెండింగ్ చెల్లింపులపై ప్రభావం ఏమైనా ఉండబోతుందా అంటే సీఎస్ మారడం వల్ల పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించి ప్రస్తుతం ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిలు ముఖ్యంగా డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ రిలీఫ్ బకాయిలండి సుమారు 26,000 కోట్ల మేర ఉన్నాయి అంచనా. కొత్త సీఎస్ నియామకంతో వీటి చెల్లింపుల మంజూరుకు మార్గం సుగమం కావచ్చు అని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. జనవరి 2న నిర్వహించబోయే కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. పీఆర్సీ కమిటీ నియామకం 12వ వేతన సవరణ 12th పీఆర్సీ కమిటీని నియమించడంపై నిర్ణయం త్వరలోనే వెలువడొచ్చని సమాచారం. సిపిఎస్ రద్దు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయడంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చని అంచనా. ముఖ్య కేబినెట్ సమావేశం జనవరి 2న జరగబోయే కేబినెట్ సమావేశంలో మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అంశాలు ముఖ్యంగా ఉద్యోగ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా సమాచారము. ప్రత్యక్ష ప్రయోజనాలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు, మధ్యంతర వేతన సవరణ ప్రకటించడంపై నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చర్చకు వస్తున్న అంశాలు ఏంటంటే పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ డిఏలు, సిపిఎస్ రద్దు, ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల చెల్లింపు సమయానికి నిబద్ధత. దీనిపై ఉద్యోగుల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయండి. ఉద్యోగులు కొత్త సీఎస్ నియామకానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆశాభావం కొత్త సీఎస్ రావడంతో పెండింగ్ బకాయిల చెల్లింపులకు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తారని అయితే భావిస్తున్నారు. ఇక నిరీక్షణ గతంలో ప్రకటించిన హామీల అమల్లో జాప్యం వల్ల ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారు. కొత్త సీఎస్ నియామకం తర్వాత ఈ అంశాలు పరిష్కరించబడతాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో కొత్త సీఎస్ నియామకం ప్రక్రియ కేవలం వ్యక్తిగత నియామకమే కాదు, రాష్ట్రంలోని ఉద్యోగుల పట్ల ప్రభుత్వ దృష్టిని కూడా సూచించే కీలక పరిణామం అయితే చెప్పవచ్చు. ఈ నియామకం ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుపై ప్రధాన ప్రభావం చూపనుంది. ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాలు త్వరలోనే తేలనున్నాయి. ఏదైనప్పుడు కూడా మనకి జనవరి 2వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి ఈ వీటన్నిటిని కూడా ఖచ్చితంగా చర్చించాలని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.